సుందరమైన అడవిలో లీలా నక్క ఉండేది. లీలా నక్కకు ఒక జిలేబీ దుకాణం ఉండేది. తన దుకాణంలో జిలేబీ చాలా టేస్టీగా ఉండేది. ఎంత టేస్టీగా అంటే వేరే అడవి నుంచి కూడా జంతువులన్నీ వచ్చి తినేవి. కానీ తన పిసినారితనం వల్ల అడవి అంతా పరేషాన్ ఉండే. అంతేందుకు, వాళ్ళైన లోమడమల్, కొడుకు లల్లు, ఇంకా కూతురు లజ్జు, వీళ్ళంతా తన పిసినారితనం వల్ల పరేషాన్ ఉండేవారు. అరే చెల్లాయి లీలా, అరే లీలా, దుకాణం బయట బోర్డు పెట్టుంది శుద్ధ నెయ్యితో జలేబీ చేయబడుతుందని. కానీ నువ్వు మామూలు నూనె ఇంకా పామాయిల్తో జిలేబీ చేస్తుంటావే. నిన్న నేనెప్పుడైతే నీ జలేబీ తిన్నానో నా పొట్టే పాడైపోయింది. అన్నా జంబో, నువ్వు ఉండనివ్వు. నువ్వు చెరుకు తోటకెళ్ళి చెరుకు తిను. చెరుకు దానివల్లే నీ కడుపు ఖరాబ్ అయి ఉంటుంది. ఇంకా నెయ్యి విషయానికొస్తే నాకు అన్ని జంతువుల మీద ధ్యాస ఉంచాల్సి ఉంటుంది. సుందరమైన అడవిలో షేరు బబ్బర్ తప్ప ఇంకెవ్వరూ లేరు శుద్ధమైన నెయ్యిని అరిగించడానికి. కానీ డబ్బులు మాత్రం నువ్వు శుద్ధ నెయ్యిదే తీసుకున్నావే. డబ్బులు నెయ్యివి కావు, జిలేబీ తీసుకుంటాను. ప్రజల యొక్క జీర్ణ వ్యవస్థను బట్టి, శుద్ధ నెయ్యిని బట్టి నూనెను నేను కలుపుతాను. ఇంకా దీనివల్ల ప్రజలకు ఎలాంటి సమస్య ఉండదు. ఇంకా డాక్టర్ డబ్బులు మిగిలిపోతాయి. సారీ లీలా చెల్లాయి, పిసినారితనం కోసం ఇంకా మాట్లాడటంలో నీతో మాత్రం ఎవరు గెలవలేరు. వస్తానైతే, నమస్తే. పెద్ద వచ్చాడు శుద్ధమైన నెయ్యిలో జిలేబీ తినడానికి. ఇంకా 50 కిలోల జిలేబీ ఒకేసారి తినేస్తాడు. ఇంకా అంటాడు నా కడుపు ఖరాబ్ అయిందని. ఇంకా విషయం ఏంటంటే ఈయనకు తక్కువ ధరలో జిలేబీలు ఇస్తాను. ఇంకా మీదికెళ్ళి నకరాలు చూడు విని. ఏమైంది లీలా? ఇంత తెల్లవారికి నీకసలు ఏమైంది? ఇంత కోపంగా ఉన్నావు నువ్వు? నువ్వైతే ఏం అడగకు. పొద్దున్నే వెళ్తున్నాడు బాలు దగ్గరికి మందు తాగడానికి. తన దగ్గర కూర్చొని పత్తలాడుతూ ఉంటావు. నీకైతే ఏం పని చేయాల్సింది కూడా లేదు. అరే, నేను మాత్రం ఏమి చేయగలను? ఎవరి పని వాళ్ళు చేస్తే మాత్రమే బాగుంటుంది కానీ అన్ని నేను చేస్తే ఏం బాగుంటుంది చెప్పు నువ్వు అసలు. హాహా, నీలాంటి జంతువునైతే పంపించాల్సిందే డైరెక్ట్ వైకుంఠంలోనికి. ఇంట్లో వయసొచ్చిన ఆడపిల్ల ఉంది, కానీ ఈయనగారైతే ఆ దేవుడి పైన వదిలేశాడు. పెళ్లి వయసు అయిపోతుంది, కూతురు లజ్జోది. మీ పత్తలాడడమైతే అది ఇంకా వదలడం లేదు మీరు. ఇలాగే ఆ పిసినారి నక్క జీవితం సాగుతూ ఉంది. లజ్జోకి ఏదైతే సంబంధం వస్తుందో ఆ లీల యొక్క పిసినారితనం చూసి పారిపోయేవారు. ఒకరోజు ఆ గుడ్డెలుగు బోలు లీలా ఇంటికి వచ్చింది. లజ్జోని చూడడానికి ఎవరినో తీసుకొచ్చింది. తీసుకోండి మీరందరూ, జిలేబీ అయితే మీరు తినడం లేదు. అరే లీలా, అదేంటంటే జలేబీలో చాలా చాలా ఈగలు ఇంకా చాలా చీమలు కూడా ఉన్నాయి. అవన్నీ నేను ఇప్పుడు తీసి బయట పారేశాను. అయినా సరే వెళ్తుండడం లేదు జలేబీ. ఏం పర్వాలేదు, అడగడం మా యొక్క పని కదా బోలు. బిడ్డ, జిలేబీ ఇక నుంచి తీసుకెళ్ళు, ఇంకా దుకాణంలో పెట్టేసేయి. అరే బోలు అన్నా, నువ్వు ఆ చీమల్ని ఇంకా ఈగల్ని ఎక్కడ పెట్టావు? అరే, చీమలు ఇంకా ఈగలకైతే నేను ఎప్పుడో పారేశానే. ఇప్పుడు వాటికి ఏం చేస్తావు నువ్వు? అరే అన్నా, వాటికి కూడా మా దగ్గర కస్టమర్స్ ఉన్నారు. పురుగులు ఇంకా బల్లిలు. వారికి వాళ్ళ ఇష్టమైన ఆహారం కోసం వాటిని కొనుక్కొని తీసుకెళ్తారు. లీలా వదిన, నాకు అనిపిస్తుంది మీలాంటి వాళ్ళను చూసే పిచ్చినారి ఇంకా చాలా ఆశ కలిగిన వాళ్ళని. ఏమన్నారు? ఏమీ లేదు వదిన. నేనేమంటున్నానంటే బల్లులు చాలా సంతోషంగా ఈ ఈగల్ని తింటుంటాయని. లీలా నక్క యొక్క పిసినారితనం వల్ల ఈ పెళ్లి కూడా విరిగిపోతుంది. కానీ లీలా తన పిసినారితనం వదులుకోదు. ఇలాగే ఒకరోజు కొందరు దొంగలు అర్ధరాత్రి లీలా వాళ్ళ ఇంట్లోకి వెళ్ళడానికి ప్రయత్నిస్తారు. అప్పుడే నక్క లీల యొక్క కన్నులు తెరుచుకుంటాయి. ఏవండి వింటున్నారా? అరే, అసలు నీకు ఏమయ్యింది? ఈ మధ్యరాత్రప్పుడు కూడా నన్ను నిద్రపోనివ్వవే. ఇప్పుడు నిద్రపో, ఉదయం లేచి ఏదో మాట్లాడదాం. మీతోనైతే మాట్లాడడమే వ్యర్థం. మందు తాగి నశలో మీరు పడుకొని ఉంటారు. అరే, దొంగలు వచ్చి అన్ని దొంగలించుకున్న తర్వాత అప్పుడు మీరు లేస్తారు. అరే, ఎవరు అసలు దొంగలు? అసలు ఏమి దొంగలిస్తారు? అయినా సరే మన దగ్గర ఏముంది అసలు దొంగలించడానికి? నువ్వే చెప్పు. అరే, మన దగ్గర లక్షల సంపాదన ఉంది, నీకేం తెలుసు? అరే, నేను ఆ చెంబులో అయితే కొద్దిగా మత్తు మందు ఉంచానే. నువ్వు దాన్ని నీళ్ళని తాగేసావా ఏంటి రాత్రి? ఏంటి ఎప్పుడు చూసినా నశలో ఏదో ఒకటి అరుస్తూ ఉంటారు. ఇక్కడ లక్షలు పోతున్నాయి,
ఇంకా మీరు నశలోనే ఉన్నారా? క్షమించు, కానీ నాకు అనిపిస్తుంది నువ్విప్పుడు మత్తులో ఉన్నట్లు. మందు తాగడానికి 2 రూపాయలు కూడా దొరకట్లేదు ఇక్కడ. నువ్వు ఇక్కడేమో లక్షల రూపాయల గురించి మాట్లాడుతున్నావే. నిశ్శబ్దంగా పడుకో, ఇంకా కలలో లక్షాధిపతి అయిపో. నువ్వు ఇక్కడ అందరినీ పడుకోనివ్వకుండా చేసేసావే. అరే, నేను మీకు చెప్పకుండా డబ్బులు దాచాను. మీరు అర్థం ఎందుకు చేసుకోవటం లేదు? ఏమైందమ్మా? మనం డబ్బున్న వాళ్ళమా? నేను ఇన్ని రోజులు నేను పేదవాడి కొడుకుని అనుకుంటున్నాను. అమ్మ నాకు మోటార్ సైకిల్ కొనివ్వు కదా, ఫాస్ట్గా నేను అంత అడవిని తిరిగి వస్తాను. నీ సరుకులు కూడా తీసుకొస్తానమ్మా. ఏ, షష్, చెప్. బయట వాళ్ళంతా మన మాటలు వింటుంటారు. వాళ్ళకి కానీ తెలిస్తే మన ధనమంతా దోచుకుపోతారు. వా వా నా లోమడు కొడుక, ఫస్ట్ టైం నువ్వు మంచి మాట చెప్పావు నువ్వు. ఇంకా దొంగకు అబద్ధం చెప్పడానికి చాలా అరుస్తూ చెప్పింది. అరే లల్లు, నేనేమంటున్నానంటే లల్లుకి కాబోయే అత్త పేరు లక్పతిదేవి ఉంది. ఇంకా మన దగ్గర నగలు చేయించడానికి ఒక చిల్లి గవ్వ కూడా లేదు. నేను చెప్పేశాను తనతో, లక్పతిదేవి ప్లేస్ లో చిల్లి గవ్వలేని దేవి అని పేరు పెట్టుకోండి. అవునా అమ్మా? నువ్వు లక్పతిదేవి గురించి మాట్లాడుతున్నావా? లేకపోతే ఏంటి? ఒకవేళ నా దగ్గర 1,00,000 రూపాయలు ఉంటే నేను ఒక మోటార్ సైకిల్ తీసుకుని ఉండేదాన్ని కదా. ఇంకా నాకు బైక్ మీద తిరగడం అంటే నీకంటే చాలా ఇష్టం. ఏంటమ్మా ఈ విషయం నాకు ముందే ఎందుకు చెప్పలేదమ్మా? నువ్వు నిజమే చెప్తున్నావు. అనవసరంగా నీ నిద్రను వేస్ట్ చేసుకున్నావమ్మా. మనం పేదవాళ్ళం అవడం వల్ల మన వైపు ఎవరు చూడడం కూడా లేదమ్మా. బయట దొంగలు వీళ్ళ అన్ని మాటలు వినేశారు. వాళ్ళు వాళ్ళలో మాట్లాడుకుంటారు, ఈ పిసినారి లీల ఖచ్చితంగా డబ్బులు ఉంచే ఉంటుంది. వాళ్ళు ప్లాన్ చేసుకుంటారు, ఈరోజు మనం తప్పకుండా తెలుసుకోవాల్సి ఉంటుంది. వాళ్ళు గుసగుసలు ఆడుతూనే అక్కడి నుండి వెళ్ళిపోతారు. థాంక్ గాడ్, ఈ దొంగలు వెళ్ళిపోయారే. ఇప్పుడు చెప్పు లీలా, ఆ డబ్బంతా ఎక్కడ ఉంచావు? డబ్బులు? ఎలాంటి డబ్బులు? అరే, అది నేను మజాక్ చేస్తుండే. చిల్లి గవ్వ కూడా సంపాదించలేదు ఈ రోజు వరకు, ఇంకా డబ్బుల గురించి మాట్లాడుతున్నారు. డబ్బంతా అయితే నువ్వే దాచుకున్నావే, కానీ నువ్వు మాత్రానికి ఎంత పిసినారివంటే 1 రూపాయి కూడా తీయవే. అదేంటంటే లేని దానికోసం ఆశించడం. అందరూ పడుకున్న తర్వాత లీలా ఇలా ఆలోచించింది. ఇంట్లో వాళ్ళకి డబ్బుల గురించి తెలిసిపోయింది. అది పొద్దున్నే 4 గంటలకి మూలలో ఉన్న కుండను తీసేసి భూమిలో ఉన్న బాక్స్ని తీసి ఆ బాక్స్లో ఉన్న కొన్ని డబ్బుల్ని తీస్తుంది. ఇంకా ఇంటి వెనకాల ఒక చెట్టు కింద ఆ బాక్స్ని దాచుతుంది. కొంత దూరంలోనే ఆ దొంగలు అన్నీ చూస్తున్నారు. లీలా అక్కడి నుంచి వెళ్ళిపోగానే ఆ బాక్స్ నుంచి డబ్బులు అన్నీ తీసేసుకుంటారు. ఇంకా దొంగలు పారిపోతారు. తర్వాత రోజు ఆ చెట్టు కింద గడ్డను ఎవరు తోగారు? హే దేవుడా, నా డబ్బులన్నీ పోయాయి, నేను బర్బాదైపోయాను. అరే, నా జీవిత కష్టార్జితమంతా దొంగలు ఎత్తుకుని వెళ్ళిపోయారు. నిశ్శబ్దంగా ఉండు. నిన్న రాత్రి నుంచి మా బుర్ర తినేసావు. ఇంట్లో 1 రూపాయి కూడా లేదు, ఇంకా లక్షల రూపాయలు ఉంచానని చెప్తున్నావు. అరే లేదు లేదు, మీకు ఏమీ తెలీదు. నేను ఇక్కడ డబ్బులు దాచాను. అరే, ఎందుకు అబద్ధం ఆడుతున్నావు? నిన్న రాత్రి ఇదే అన్నావుగా, నీ దగ్గర 1 పైసా కూడా లేదని. ఇప్పుడు ఎక్కడి నుంచి వచ్చింది ఇంత డబ్బు? హా అమ్మా, నాన్న ఇంకా అన్న కరెక్టే చెప్తున్నారు. నిన్న రాత్రి కూడా మీరు చెప్పారు చిల్లి గవ్వ కూడా లేదని. డబ్బులు దొంగతనం అయిన తరువాత నక్క పిచ్చిదైపోతుంది. హే దేవుడా, నా దగ్గర చాలా డబ్బులుండే, చాలా డబ్బులుండే. నాకు అనిపిస్తుంది లజ్జ పెళ్లి కాకపోవడం వల్ల లీలా పిచ్చిదైపోయిందనుకుంటా. అరే అలా కాదు, నేను విరుదేంటంటే ఈ పిసినారి నక్క దాచుకున్నదంతా దొంగలు దోచుకు వెళ్ళిపోయారని. అందుకే ఈ నక్క పిచ్చిదైపోయింది. అరే అన్న, అంటారుగా పిసినారి వాడి డబ్బంతా ఏదో విధంగా మాయమైపోతుందే గాని ఎప్పటికీ నిలిచి ఉండిపోదు. అందుగురించే పిసినారితనం మంచిది కాదు. బాలు చెప్పిన మాటలు విని అడవిలో ఉన్న అన్ని ప్రాణులు సంతోషంగా ఉండడం మొదలుపెట్టారు.